బలలో పాల్పొందక పూర్వం చిన్న ప్రార్థన చేద్దాం. వర్తమానం కొరకు దేవుడు సహాయపడినట్లు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో సహాయం చేశారు. అలాగే బలలో పాల్పొందుట కూడా మీరే సహాయం చేయండి. వాక్యం ద్వారా అనేక విషయాలు తెలియపరచము, మమ్మలను సంధించము, సరిచేయము, యోగ్యముగా బలలో పాల్పొందుటకై సిద్ధపరచమని మీ దాసునిగా నన్ను కూడా మరుగుపరిచి మీ మాటలు వెల్లడిపరచమని కోర్చు. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్లుప్తంగా దేవుని వాక్యము వింటున్నాం. చూడండి, దేవుని వాక్యములో సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటాం. సామెతలు 4వ అధ్యాయం మరి 23వ వచనం చదువుకుంటాం. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మళ్ళా చదువుతాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇక్కడ చదివిన ఈ మాటల్లో ప్రాముఖ్యమైన సంగతులు దేవుడు మనకు జ్ఞాపకం చేసి బలలో పాలు పొందినట్లు మనలను సిద్ధపరచునుగాక. చూడండి, ఇక్కడ ఏ విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే నీ హృదయమును గూర్చి మాట్లాడుతున్నాడు. నీ హృదయం కనుక నీ హృదయంలో నుండి జీవధారలు బయలు వెళ్ళుట అనేది మరి మనకు అనుగ్రహించబడిన గొప్పదైన ఆధిక్యత. అందువలన మరి మన హృదయంలో నుండి జీవధారలు బయలు వెళ్ళే అలాంటి హృదయాన్ని మనం ఏం చేయాలా? భద్రముగా కాపాడుకోవాలి. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయంలోని ఆలోచనలు ఎంతో భయంకరంగా ఉంటాయి. సరే, హృదయంలోని ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే ఈ హృదయంలో ఈ ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలు ఎలా తొలగిపోతాయి అనంటే, ఎలా తొలగిపోతాయి? దేవుని వాక్యము ద్వారానే తొలగిపోతాయి. దేవుని వాక్యమే మన హృదయంలోని చెడు తలంపులను శోధించగలదు, ఛేదించగలదు, ఖండించగలదు, గద్దించగలదు. అందువలన మన హృదయంలోకి దేవుని వాక్యము మనం ఏం చేయాలా? వాక్యాన్ని కూర్చుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. అందుకే ఏముంది అక్కడ? 20వ వచనం 21వ వచనం చూడండి. 20:21. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి ఎగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. కాబట్టి దేవుని వాక్యం మనం ఏం చేయాలి? హృదయంలో భద్రం చేసుకోవాలి. మన యొక్క చెడు ఆలోచనలు ఛేదించే వాక్యం. అందుకని చూడండి, వాక్యంలో ఒక మాట చూద్దాం. హెబ్రీ పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ 4వ అధ్యాయం దయచేసి చూడండి. హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం సజీవమైంది, దేవుని వాక్యం బలమైనది. చూడండి, ఈ మాటలు గమనించండి. చదవటానికి చెప్పడానికి బాగానే ఉన్నాయి, కానీ దేవుని వాక్యము
సజీవమైనది అంటే బ్రతికించే వాక్యం, బ్రతికి ఉన్న వాక్యం, బ్రతికించే వాక్యం. తర్వాత బలము గల వాక్యం, బలమైన వాక్యం. దేవుని వాక్యం బలమైనది. అందువలన దేవుని వాక్యం సజీవమై బలం గలదై ఎట్లాంటిదంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉంటుంది. అంటే రెండంచుల ఖడ్గం, దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, వాడి అయిన ఖడ్గం. నీలోని ఎక్కడికి పోద్దంట? ఎక్కడికి పోద్ది చెప్పండి? ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్సు శరీరము హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేదిగా ఉంది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించే వాక్యం. ఏం చేయాలి? మన హృదయంలో భద్రం చేసుకోవాలి. మన హృదయం అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని ఎలా భద్రపరచుకోగలుగుతాం? హృదయం భద్రంగా ఉండకపోతే ఏమవుతుంది? క్లుప్తంగా నేను ముగించేస్తాను. ఈరోజు నేను బయటికి వెళ్ళాలి, వేరే కార్యక్రమం ఉంది. అందువల్ల హృదయము మనం భద్రంగా ఉంచుకోకపోతే ఏం జరుగుద్దంటే హృదయంలో చాలా చాలా చెడు స్టోర్ అయిపోతుంది. అంటే ఒక విషయం కాదు, చెడ్డవి ఎన్నో స్టోర్ అయిపోతాయి. హృదయం కనుక మనం భద్రం చేసుకోకపోతే, హృదయ ఆలోచనలు సరిగా ఉండకపోతే మన హృదయంలో చెడు ఎక్కువ జరిగిపోతుంది. చెడు ఇప్పుడు మనం చూడండి, హార్ట్ ఉంది, గుండెకు ఆరోగ్యంగా ఉంటేనే మనకు కూడా ఎంతో బలంగా లేదా ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేళ గుండెలో చెడు పెరిగిపోయింది అనుకోండి, ఏమైంది? గుండె పనితీరు మారిపోతుంది. ఏమైపోద్ది? పనితీరు చెడిపోతుంది. గుండె పనితీరు చెడిపోతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం, మనం కూడా బలంగా ఉంటాం. మనం కూడా ఏం చేసినా కూడా చేయగలిగే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ గుండె వీక్ అనుకోండి, ఏమవుతుంది? ఏం పని చేయలేం, బలహీనం అయిపోతాం, కానీ నష్టపోతాం. అందువలన మన హృదయం కూడా ఎలా ఉండాలా? దేవుని యొక్క వాక్యాన్ని కూర్చుకున్న హృదయం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని కూర్చుకోకపోతే ఏమైందంటే అది ఖాళీగా ఉండకూడదు. హృదయం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఖాళీగా ఉండకూడదు. హృదయం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యముతో నింపబడాలి. అందుకని నీ హృదయంలో నుండి ఏమొస్తాయంట? జీవధారలు వస్తాయి. జీవధారలు నీ హృదయంలో నుండి మరి సజీవమైన దేవుని వాక్యం రావాలి. వాక్యం రావాలి అంటే నువ్వు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. ఒక ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క ఏర్పాటు జరిగించాలని అడ్డదారి దొక్కుదానికి ప్రయత్నం చేశాడు ఒక ఆయన. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు మరి తన హృదయంలో చాలా విషం నింపుకున్నాడు ఆయన. అలా ఉంటే చాలా నష్టపోతాం మనం కూడా. చూడండి, అందుకని అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం దయచేసి చూడండి. అపోస్తుల కార్యం 8 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. ఈ మాట గమనించండి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదంటే నీ హృదయంలో ఏముంది? కల్మషం ఉంది. నీ హృదయంలో చెడు ఆలోచన ఉంది. నీ హృదయంలో ఏముందంట? దేవునికి విరోధమైనటువంటి స్వభావం ఉంది. కనుక భక్తుడు పేతురు అంటున్నాడు ఒక వ్యక్తితో, సీమోను, గారడీ వాడైన సీమోనుతో అంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. దేవుని ఎదుట సరైనది కానీ నీ హృదయం మనుషులు ఎదుట ఎలా సరైనది కావాలంటుంది చెప్పండి? మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా కనపడాలి అంటే మన హృదయంలో నుండి జీవధారలు బయటకు వచ్చే హృదయంగా మన హృదయం ఉండాలి. అందువల్ల పేతురు అంటున్నాడు, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఇవేం చేయాలా? ప్రభువుని వేడుకో, దేవుణ్ణి వేడుకో, దేవుణ్ణి బ్రతిమాలుకో, దేవుణ్ణి అడుగు, పశ్చాత్తాపడు, ప్రభువా క్షమించయ్యా అంటే ఆయన అంటున్నాడు, ఒకవేళ ఆయన క్షమిస్తే క్షమించవచ్చు అంటున్నాడు. సరే, అందుకని ఏమంటున్నాడు అక్కడ? 22వ వచనం చూడండి. 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పాను. కనుక
ఒకవేళ నువ్వు వేడుకుంటే దేవుడు క్షమిస్తాడేమో, ఒకవేళ క్షమిస్తాడని చెప్పట్లే, ధైర్యం చాలలా పేతురుకి. అతను అలాంటి దుష్టత్వంతో నిన్ను వాడుకున్నాడు. అందువల్ల మన హృదయాలోచనల్లో చెడు గనక ఉంటే, దేవుని ఎదుట సరైనదిగా మన కనబడకపోతే మనం ఏం చేయాలా? దేవుడిని వేడుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి. క్షమించబడడానికి ప్రభువా క్షమించయ్యా, నా హృదయం నీ ఎదుట సరైనదిగా లేదు. కారణం ఏంటంటే చెడు. ఏం తలంచినాడు పాపం అతడు? ఏం తలంచాడు? పేతురు, యోహానంట ఎవరు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశారంట. చేయగానే వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దిగొచ్చాడంట. పరిశుద్ధాత్మ దిగిరాగానే వాళ్ళు నూతనమైన శక్తితో నింపబడుతూ వచ్చారంట. ఆ గారడి వాడైన సీమోను ఏంటంటే, నేను మీలాగా నేను కూడా చేయబెట్టగానే నేను కూడా ఏమైపోవాలా? నేను చేయబెట్టగానే ఏమైపోవాలా? నేను ఎవరి తల మీద చేయబెట్టానో వాళ్ళకి అద్భుతాలు జరిగిపోవాలి, నాకు ఆ వరం ఇవ్వండి అంటున్నాడు. వరం ఇవ్వండి అని ఏమంటున్నాడు? కొంత డబ్బు దిక్కొచ్చి లంచం ఇవ్వబోయాడు. లంచం, కానుక కాదు, లంచం ఇవ్వబోయాడు. లంచం ఇవ్వబోతే అప్పుడు అంటున్నాడు పేతురు, నీ వెండి నీతో కూడా నశించును గాక. సరే, అక్కడ ఏమన్నాడు? 20 వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొని నన్ను తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. అంటే ఇక్కడ ఏం నశించిపోతాయంట? నీవు నశించిపోతావు, నీ వెండి కూడా నశించిపోతుంది. పో, ఇంకేముంది? దేవుని ఎదుట సరి అయిన హృదయం లేకపోతే నష్టమే, నష్టమే. నశించిపోవుట అంటే నాశనాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, అట్లాంటి పరిస్థితి మనకుండా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? మన హృదయంలో నుండి ఏం చేయాలా? దేవుని జీవధారలు బయటికి రావాలంటే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. దేవుని బల్ల దగ్గరికి వచ్చాం మనం కదా, ప్రభు బల్ల దగ్గరికి వచ్చాం. మన హృదయంలో కల్మషం లేని హృదయము, ప్రోక్షింపబడిన హృదయం గలవారంగా మనం ఉండాలి. ఆయన చిలువ రక్తం చేత కడగబడిన హృదయంగా మనం హృదయం ఉండాలి. ఇంకొక మాట, నీ యొక్క హృదయంలో దేవునికి ఒక సింహాసనం వేయగలగాలి. సరే, మన హృదయంలో దేవునికి ఒక సింహాసనం వేయగలగాలి. అంటే నా తలంపు ఏంటంటే దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయన అన్నాడు, కుమారుడా, నా కుమారుడా, నీ హృదయము నాకివ్వు. ఇంకొక చోట అంటున్నాడు, ఇదిగో నేను నీ హృదయపు తలుపున నిలుచుండి తట్టుచున్నాను, నా స్వరం విని తలుపు తీస్తావా, నేను నీ హృదయంలోకి వస్తానంటున్నాడు. కనుక ఆయనను మనలోనికి, మన హృదయంలోనికి రానివ్వాలి. అది అప్పుడే మన హృదయంలో జీవం ఉంటుంది, అప్పుడే మన హృదయంలో యథార్థత ఉంటుంది. సరే, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరిచే దేవుడే కానీ తన ఎడల యథార్థంగా లేని వారిని బలపరచుడు దేవుడు. అందువలన తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారు ఉండాలంటే మన హృదయంలో దేవుని వాక్యము ఉండాలి. ఇది ఈ ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం ఎలాంటిది అసలు అని జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఈ మాట గమనించండి. నా హృదయములో నేను పాపం చేస్తే, హృదయంలో పాపం. సరే, ఇంతకుముందు ఏముంది? హృదయంలో చెడు ఉంది. ఇప్పుడు రెండోది ఏం చూస్తున్నాం మనం? హృదయంలో ఏముందంట? పాపం ఉంది. కనుక అందుకని ఏమంటున్నాడు? నీ హృదయములో లేదా నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోను. మన హృదయంలో పాపం ఉంటే దేవుడు మన మనవి వినడంట, మన మొర ఆలకించడంట, మనకు సహాయము చేయడు. అందువలన మన హృదయములో పాపమునకు చోటు లేకుండా మనం చూసుకోవాలి. హృదయములో పాపం లేకుండా చూసుకోవాలి. చూడండి, ఏంటి ఆ పాపం ఏం కలుగుతుంది చూడండి దానివల్ల. మరి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి, ఆ మాట గమనించండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం, 17:9 దయచేసి చూడండి. ఇర్మియా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన
వ్యాధి గలది. హృదయం ఏంటంటే అన్నిటికంటే మోసకరమైనది. మనం ఏం చూసేప్పుడు మూడోది మోసకరమైన హృదయం. మొదట ఏం చూసాం, మన హృదయంలో ఏముందంట, చెడు ఉంది, చెడు తలంపులు ఉన్నాయి. రెండోది మనం ఏం చూస్తున్నాం, మన హృదయంలో చెడు పాపం చూసాం 66 కీర్తన 66:18. ఇప్పుడు హృదయంలో పాపం. మూడోది మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గల, దాన్ని గ్రహింపగలవాడెవడని వ్రాయబడింది. కనుక మన హృదయం మోసకరమైనది, మోసపూరితమైన హృదయం. కనుక ఈ హృదయంలో దేవుడు ఉంటాడా? అందుకే మనం ఏమి ఉండాలనుకున్నాము, దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఉంటే మనకేమొస్తుంది, మన హృదయంలో నుండి జీవధారలు బయటకు వస్తాయి. దేవుని వాక్యం ఉంటే జీవధారలు బయటకు వస్తాయి. ఒకవేళ దేవుని వాక్యం లేకపోతే మన హృదయంలో చెడు తలంపులు, లేకపోతే మన హృదయంలో పాపం, ఇప్పుడు మన మూడోదిగా మన హృదయంలో మోసకరమైన విధానం. ఈ 3 రకాల పరిస్థితులు మనకి ఎంతటి దుస్థితిని తెచ్చిపెడతాయంటే, ఎలాంటి పరిస్థితి వస్తుందంట, ఏమన్నాడు అక్కడ, అది ఘోరమైన వ్యాధి గలదు, ఘోరమైన వ్యాధి గలదు. హృదయంలో వ్యాధి అర్థం చేసుకోవాలి, మీరే అర్థం చేసుకోవాలి. హృదయంలో వ్యాధి, హృదయంలో వ్యాధి ఉంటే ఏమవుతుంది, హృదయంలో వ్యాధి ఉంటే ఏమవుతుంది, హృదయము కుళ్ళిపోతుంది. హృదయం అనారోగ్యమైంది కాబట్టి అది ఏమైపోద్ది అంట, నిదానంగా క్షీణించిపోతుంది. దానివల్ల అక్కడ ఎందుకు క్షీణించిపోద్దో కూడా చెప్తా. చెత్త పెరిగిపోతాం వలన క్షీణించిపోతుంది. ఇప్పుడు మన దేహంలో బ్యాక్టీరియా పెరగడం వల్లే కదా మనకు రోగాలు వచ్చేది. ఇప్పుడు బ్యాక్టీరియా ఒక దోమ కుట్టింది అనుకోండి, మలేరియా అనే దోమ కుడితే మలేరియా బ్యాక్టీరియా బాడీలోకి వచ్చేస్తుంది. లేకపోతే టైఫాయిడ్ దోమ కుడితే టైఫాయిడ్ బ్యాక్టీరియా బాడీలోకి వచ్చేస్తుంది. లేకపోతే ఇంకేమన్నా డెంగీ అనేటువంటి దోమ ఉంటుందంట ఒకటి, అది కుట్టంగానే డెంగీ జ్వరం వచ్చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, చికెన్ గున్యా, ఇంకా రకరకాల గున్యాలు ఉన్నాయి మనకు. కనుక ఇప్పుడు ఇది కాకుండా కొత్తగా కరోనా కూడా మనం చూస్తున్నాం. కరోనా అనేటువంటి ఆ యొక్క క్రిమి మనలోకి జ్వరబడిందంటే మనం బాడీకి అంతటికి కరోనా వచ్చేస్తుంది. కాబట్టి మన హృదయంలో వ్యాధి ఎందుకు వస్తుందంటే చెడు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు మనం పళ్ళు దోముకుంటాం, శుభ్రంగా దోముకోకుండా వదిలేయండి, పళ్ళు పుచ్చిపోయి పాడైపోతాయి, ఊడిపోతాయి కూడా. అందుకే పళ్ళు ఎప్పుడు శుభ్రం చేయకుండా ప్రతిరోజు బ్రష్తో శుభ్రం చేసుకోవాలి. పళ్ళు చేసుకోకుండా వదిలేయండి, పళ్ళు తినేస్తూ ఉంటాయి, పురుగులు తినేస్తూ ఉంటాయి లోపల. సరే, అందువల్ల శుభ్రం చేసుకోకపోతే అది ఏమైందంట, పళ్ళు క్షీణించిపోతూ ఉంటాయి. అయ్యే కదలేండి, ప్రతి అవయవం కూడా శుభ్రత లేకపోతే క్షీణించిపోతూ ఉంటుంది. అట్లానే మన హృదయం కూడా శుభ్రత లేకపోతే, స్వచ్ఛత లేకపోతే, దేవుని వాక్యము చేత ఎప్పటికప్పుడు అది శుద్ధీకరించబడకపోతే మన హృదయం ఏమైపోద్దంట, ఘోరమైన వ్యాధి కలిగింది అయిపోతుంది. ఇప్పుడు ఏమైపోద్ది, చచ్చిపోతుంది. కనుక హృదయంలో చాలా ఘోరమైన వ్యాధి ఉండేటువంటి పరిస్థితి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏంటి ఆ ఘోరమైన వ్యాధి? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7:21. ఆ మాట గమనించండి. మార్కు సువార్త 7:21 లేకపోతే 20-21 వచనాలు చూడండి. 20-21. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరుచును, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని చెప్పాను. హృదయంలో అంటే మన లోపలికి వెళ్ళే మనకు నష్టం చేయమంటండి, గుర్తుపెట్టుకోవాలి. మనకి లోపలికి వెళ్ళి ఏమి నష్టం చేయవు. అంటే నా తలంపు ఏంటంటే తినే ఆహారం మనకు నష్టం కాదు. ఇప్పుడు భోజనం చేస్తాం, అదేమవుతుంది, డైజెషన్ అయిపోతుంది, అరిగిపోయి రేపొద్దున మళ్ళీ బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ లోపల నుండి బయటకు వచ్చేవి ఉన్నాయి, అవే మనల్ని అపవిత్రపరుస్తాయంట. లోపల తీసుకునే ఆహారం వల్ల మనకేం కాదు,
కానీ లోపల నుండి వచ్చేవి మనల్ని అపవిత్రపరుస్తాయి. ఏంటంటే అవి చాలా రకాలు ఉన్నాయి. అక్కడ చూడండి ఏమున్నాయి: దురాలోచనలు, తర్వాత జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, సరే, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం. ఈ చెడ్డవన్నీ మనుషుని లోపల నుండి వచ్చి మనుషుని అపవిత్రపరుస్తుంది. ఇప్పుడు ఒక మాట అన్నామండి, ఒక పదం ఎవరినో తిట్టాం, అది ఎక్కడి నుంచి వచ్చింది? నోట్లో నుంచి కాదు, హృదయంలో నుంచి వస్తుంది. అది మనం మాట్లాడే మాట హృదయంలో నుంచే వస్తుంది, నోట్లో నుంచి కాదు. నోరు ఉపయోగపడుతుంది అంతే. మన హృదయంలో ఉన్న మాట పలకడానికి నోరు ఉపయోగపడుతుంది అంతే, నోట్లో నుంచి వచ్చేది కాదు. అంటే నోరు పలికింది అంటాం మనం, కాదు. హృదయంలో నుండే బయలుదేరుతుంది ఆ మాట. అంటే ఇక్కడ ఏముంది? మన లోపల చెడు మాటలు ఉన్నాయి. అందువల్ల మన హృదయం లోపల ఉన్నటువంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఏంటంట? అసూయ, లేకపోతే భేదాలు, దొంగతనాలు, జారత్వాలు, రకరకాలైనవి మన హృదయంలో ఉంటాయంట, మనుషుని లోపల ఉంటాయంట. చెడు మాటలు, చెడు తలంపులు, సరే, చెడు తలంపులు అంటే బుర్రలో ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం, సరే. కొన్ని పరిస్థితులు, కొన్ని పర్యాయాలు మనము ఏం చేస్తుంటాం? ఊహాలోకం ఉంటుంది మనకు, ఊహాలోకం కదా. ఊహాలోకంలో నువ్వు ఎక్కడికైనా పోవచ్చు కదా. ఇప్పుడు నేను గుంటూరు వెళ్ళాలి, నేను అక్కడ కనపడాలంటే గుంటూరు బయలుదేరి ప్రయాణమే పోవాలి. కానీ నేను గుంటూరుని చూడాలంటే నా ఊహాలోకంలో వెళ్ళి చూడవచ్చు. అంటే ఊహాల్లో మన గుంటూరు వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఊహల్లో ఏదైనా ఆలోచించవచ్చు, ఏదైనా చేయొచ్చు, దానికి అడ్డమే లేదు. ఎలాంటి స్వభావం కలిగజేస్తుందంటే అది చెడు తలంపులు. కనుక ఇవన్నీ మన లోపల నుంచి వచ్చేవే. చెడు తలంపులు కానీ, చెడ్డ చూపు కానీ లోపల నుంచి వచ్చేదే. అహంభావంతో కూడిన మాటలు కానీ, లేకపోతే అవివేకము కూడా మనలో నుంచి వచ్చేదే. అవివేకం కానీ, లేకపోతే లోపల జారత్వం గురించి ఆలోచిస్తూ ఉంటాం, లోభత్వాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం. తర్వాత కృత్రిమమైన కామ వికారమును గురించి ఆలోచిస్తూ ఉంటాం, మత్సరమును గురించి ఆలోచిస్తూ ఉంటాం, దేవదూషణ కూడా లోపల నుంచే వస్తుంది. ఇవన్నీ కూడా లోపల నుంచి వచ్చి మనిషిని ఏం చేస్తున్నాయి? అపవిత్రం చేస్తున్నాయి. అపవిత్రమైన వాటన్నిటికీ ఎక్కడ స్థానం ఉంది? ఇప్పుడు మన హృదయంలోనే స్థానం ఉంది. కనుక అందుకని ఏం చేయాలా? అక్కడ హృదయంలో ఏ అపవిత్రత లేకుండా ఉండాలంటే ఏం చేయాలా? మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. అందుకని దేవుని వాక్యం రెండంచులు గల ఎటువంటి వాడిగల ఖడ్గం కంటే ఎటువంటిదంట? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజిస్తుందంట. వాక్యము నీ హృదయంలోనికే కాదు, నీ ప్రాణములో, నీ ఆత్మలో, నీ దేహములో, నీ కీళ్లలో, నీ మాంసములో, నీ నరాల్లో కూడా వెళ్తుందంట. వాక్యం నింపుకోవాలి. నరాలలో కూడా దూరుద్దంట వాక్యం, కీళ్లల్లోకి దూరుద్దంట, మూలుగుల్లో కూడా దూరుద్దంట, సరే. కాబట్టి దేవుని వాక్యం ద్వారా ఇలాంటి పరిస్థితులన్నీ మనం అధిగమించే అవకాశము ఉన్నది. దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడినప్పుడు నిజంగా నాలో ఎంత చెడు ఉందా, ఎంత చెడ్డ ఆలోచన ఉందా, ఎంత చెడ్డ స్వభావం అన్నది, ఎంత అవివేకినా నేను అని మనం ఆలోచించినప్పుడు, ప్రభువా నిజమే, నా హృదయంలో మంచిదేది లేదు, అంత చెడే. చెడ్డ తలంపులు, తర్వాత పాపము, తర్వాత మోసాలు, తర్వాత ఇప్పుడు చదివిన లిస్ట్ అంతా కూడా నా హృదయంలో ఉండి నన్ను అపవిత్రపరుస్తున్నాయి. మనం తినే ఫ్రూట్ మనల్ని అపవిత్రపరచదండి. మనం తినే ఫుడ్ మనల్ని అపవిత్రపరచదు. మనలో నుండి, హృదయం నుండి వచ్చేటువంటి ఆలోచన విధానాలే మనల్ని అపవిత్రపరుస్తాయి. అందువలన ఏం చేయాలంటున్నాడు దేవుడు? ముఖ్యముగా నీ హృదయమును భద్రపరుచుకో, నీ హృదయాన్ని కాపాడుకో. నీ హృదయంలో దేవునికి చోటివ్వు, నీ హృదయంలో వాక్యానికి చోటివ్వు, నీ హృదయంలో దేవునికి భయపడాలి. ఏమండి, మనం దేవుని భయపడవద్దు, ఎవరు భయపడతాం? దేవుని భయము ఎవరికి ఉంటుందో తెలుసా? దేవుని భయం ఎవరికి ఉండదో తెలుసా? దేవుని భయం ఎవరికి ఉండదో తెలుసా? దేవుని భయము ఎవరి కన్నుల ముందు దేవుని భయం ఉండదంటే, ఎవరు దేవునికి లోబడి జీవించరో, ఎవరు దేవుని ఏర్పాట్లు జీవించరో, లేకపోతే దేవుని యొక్క మరి ఆ యొక్క ఏమంటారు
రక్షణ కార్యం ఎవరిలో జరిగించబడదో వాళ్ళ కనులు ఎదుట దేవుని భయము ఉండదు. రక్షించబడిన వారి కనుల ముందే దేవుని భయం ఉంటుంది. విశ్వాసంలో జీవించే వారి ముందే దేవుని భయం ఉంటుంది. దేవుని భయపడాలి మనం. కానీ మన హృదయం ఏం చెప్పుద్ది? ఆయనకు భయపడొద్దని చెప్తుంది. ఆయనకు భయపడకుండా మన హృదయంలోని ఆలోచనలు మనలను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మన బాడీ మొత్తానికి గవర్నర్ ఏంటో తెలుసా మీకు? మన బాడీ మొత్తానికి గవర్నర్ ఏంటి? గవర్నర్. మన ఆంధ్రప్రదేశ్కి ఒక గవర్నర్ ఉన్నాడు కదా, గవర్నర్ ఉంటాడు కదా, ఉన్నట్లే అప్పుడు మన బాడీలో కూడా మన యొక్క ఫుల్ బాడీలో ఒక గవర్నర్ ఉంటారు. ఎవరు గవర్నరు? బ్రెయిన్. అదే ఇప్పుడు నేను ఏమంటాను, హృదయం అంటే ఏదో ఇలా చూపిస్తారు, అది కాదండి. హృదయం అంటే ఒక ఆకారం చూపిస్తారు, అది కాదు. లేదా హృదయం అంటే గుండె కాదు. హృదయం అంటే బాడీలో ఒక ప్రత్యేకమైన ఒక స్థానం. అంటే అది ఆలోచనలు ఇక్కడ పడతాయి కాబట్టి ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఈ పరిసరాల్లో కూడా అది అలాంటి ఆ హృదయం అనేటువంటిది చూడొచ్చు. అంటే దానికి ఒక ఆకారం అయితే లేదు, హృదయానికి ఆకారం లేదు. అందుకే చెప్తున్నా, ఇలాగ ఏదో చెంబలేసి హృదయం అంటారు, అది కాదు హృదయం. హృదయం అనేది ఏంటంటే అసలు మన దేహము లోపల ఒక ప్రత్యేకమైన గది. అది మన దేహంలో లోపల ఒక ప్రత్యేకమైన. అందుకనే సైన్స్లో ఇది హార్ట్ అని గుండెను చూపించారు, లేదా ఇది బ్రెయిన్ అని మెదడును చూపించారు, కానీ ఇది ఏమంటారు, హృదయం అనే దేన్ని చూపించలేదు. హృదయం అని దేన్ని చూపించలేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, ఈ యొక్క హృదయం అనేది ఒక సపరేటు ఒక గది లాంటిది. ఆ గదిలో నీ యొక్క ఆలోచనలు పుట్టొచ్చు, నీ నడవడిక సంబంధించినటువంటి అక్కడి నుంచే కార్యాచరణ అక్కడి నుంచే మొదలు కావచ్చు. అది నిన్ను కంట్రోల్ చేసేది కాదు. అదే నేను ఏమంటానంటే, నీకు నీ బాడీకి గవర్నర్ నీ హృదయమే. అందువలన ఇంకోసారి చెప్తున్నా, హృదయం వేరు గుండె వేరు. గుర్తుపెట్టుకోండి, హృదయం వేరు గుండె వేరు. కాబట్టి ఈ మాటలు గమనించాలి. ఈ యొక్క మన ఆలోచనలు ఏవి కూడా గుండెలో నుంచి పుట్టవు. గుర్తుపెట్టు, గుండెల నుంచి పుట్టేది ఏంటంటే రక్తం మాత్రమే వస్తుంది బయటికి, అంతేగాని అక్కడేం ఆలోచనలు పుట్టవు. ఆలోచనలు పుట్టేది ఇదే. కాబట్టి దీనికి మనం లోపల ఉండే హృదయానికి ఒక కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, అది మాత్రం చెప్పగలం. ఈ యొక్క మెదడుకి హృదయానికి కనెక్షన్ ఉంటుంది. వాళ్ళైతే ఏమంటారు, వైర్లు కనెక్షన్ లాగా ఒక కనెక్షన్ ఉంటుంది. అందువల్ల అది అక్కడ నుండి మన ఆలోచనలు మన మెదడులోంచి బయటకు వస్తాయి. అందువల్ల నేనేమంటానంటే, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే చెడు చేరిపోతుంది, తర్వాత పాపం చేరిపోతుంది, తర్వాత ఇంకేం జరుగుతుంది, మూడోది మోసపూరితమైనది అయిపోతుంది. తర్వాత దాంట్లో నుంచి ఒక పెద్ద బ్యాక్టీరియా ఏమంటారు దాన్ని, పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా తయారైపోతుంది. నేను చదివిన మార్క్స్ వార్త 7:21 పెద్ద బ్యాక్టీరియా అంటే ఎక్కువ మొత్తం చెత్త పెరిగిపోయింది ఇప్పుడు నీ హృదయంలో. అందువలన ఇప్పుడు ఏమొస్తుంది, నష్టమే వస్తుంది, నష్టమే కలుగుతుంది. అందువల్ల మనం ఏం చేయాలో చూసుకొని మనం ముగించుకుంటాం. చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇర్మియా 4వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా దయచేసి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం 4:14. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేచుకొనుము. ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును. ఈ మాట గమనించండి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ల వరకు నీకు దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. ఈ మాట గమనించండి. ఇక్కడ రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకునము. మనలో ఉన్న చెడుతనం కడిగి వేయబడాలి. మనలో ఉన్న చెడుతనం కడిగి వేయబడాలంటే ఏం జరగాల? దేవుని వాక్యం ద్వారానే అది జరగాలి. చూడండి, అందుకని మన దేవుని వాక్యం ఎట్లాంటిది ఇందా చదివాం. హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనం చదివాం కదా. ఇప్పుడు ఇంకో విషయం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీ 5వ అధ్యాయం
25, 27 వచనాలు కలిసి ఉన్నాయి. 27 వచనం చూడండి, దయచేసి చూడండి. అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడత అయినను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత, చూడండి ఇది గమనించండి, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుషుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానము జరగాలి అంటే నీ యొక్క హృదయంలో ఉన్న చెడు పోవాలంటే వాక్యము చేత నీ హృదయము కడగబడాలి, వాక్యం చేత హెచ్చరిక చేయబడాలి. చూడండి, మన జీవితంలో మనము ఫ్రెష్గా ఉండాలి అంటే దానికి ఏవి అవసరం? ఫేస్ ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేస్తారు? మీ ముఖం శుభ్రంగా ఉండాలి, ఏం చేస్తారండి? సబ్బుతో కడుక్కుంటారు. సరే, నీ ముఖం శుభ్రంగా ఉండాలంటే సబ్బుతో కడుక్కోలేదు, నీ ఒళ్ళు శుభ్రంగా ఉండాలంటే సబ్బుతో స్నానం చేస్తావు. ఇప్పుడు నీ హృదయం శుభ్రం అవ్వాలంటే వాక్యమే కడుగుతుంది. అందుకే వాక్యము దేంతో పోల్చబడిందంటే సాకలివాని సబ్బు వంటిది అన్నాడు. వాక్యం ఎలాంటిదంట? సాకలివాని సబ్బు వంటిది, నిన్ను కడిగేస్తుంది, నీ హృదయాన్ని శుద్ధి చేసేస్తుంది. అందుకే చూడండి, వాక్యం చెప్పినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కనుక చెప్తున్నా ఈ సంగతి. వాక్యము మనం సరిగ్గా విని అర్థం చేసుకుంటే మనలో ఉన్న చెడు తొలగిపోయేది ఉంటుంది. వాక్యం మనల్ని హెచ్చరిక చేసింది, నీ హృదయంలో పలానా తప్పు కలిగి ఉన్నావు అంటే ఆ తప్పు కలిగి ఉన్నానని మనం తెలిసినప్పుడు ఏమవుతుంది? మనం ఆ తప్పుని హృదయంలో నుంచి తొలగించుకునే వారంగా ఉంటాం. తొలగించుకుని ఏం చేస్తాం? శుభ్రం చేసుకునే వారు ఉంటాం. ఇంకెప్పుడు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడేవారుగా ఉంటాం. వాక్యం చేత హెచ్చరించబడినప్పుడు వాక్యానికి విధేయత చూపించగలిగిన వాళ్ళే శుభ్రం చేసుకోగలుగుతారు. అది అర్థమైందా? మీ దేహానికి సబ్బు క్లీన్ చేసేదైతే నీ హృదయానికి క్లీన్ చేసేది ఏంటంటే వాక్యమే. అది సాకలివాని సబ్బు, లేకపోతే అంత తెల్లగా ఏ సాకలి చేయలేడంట, అంత తెల్లగా చేసేది వాక్యమే. ఏ సాకలి కూడా అంత తెల్లగా చేయలేని నీ హృదయాన్ని దేవుని వాక్యం తెల్లగా చేస్తుందంట. అందువల్ల మన హృదయం చాలా భద్రంగా ఉంచుకోవాలి. గుండెను భద్రంగా ఉంచుకోవాలి, అలాగే హృదయాన్ని కూడా భద్రంగా ఉంచుకోవాలి. నీ హృదయంలో భద్రత లేకపోతే నీ జీవితానికే భద్రత లేదు. నీ హృదయానికి భద్రత లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏ సంతోషాన్ని అనుభవించలేవు. ఇప్పుడు హృదయంలో అంత చెడు చికాకు ఉందనుకోండి, ఏ సంతోషం ఉంటుందండి? ఇప్పుడు మనం నవ్వాలంటే కూడా మన హృదయంలో ఏముండాలా? సంతోషం పుట్టాలా? నేను నవ్వుతున్నాను, హృదయంలోనేమో ఏదో చెదాన్ని మిరిగిపోయింది. బయటకు నవ్వితే ఏం ఉపయోగం ఉంటుంది? జీవం లేని నవ్వదు, చచ్చిపోయినోడు నవ్వినట్టు ఉంటుంది. చూసారు ఎప్పుడైనా శవం నవ్వడం చూసారా మీరు? శవాలు నవ్వుతాయి, చూడలేదా? అమ్మ, శవాలు కూడా నవ్వుతాయి. ఏంట్రా నాయన నవ్వుతున్నాడు అంటాం మనం. చనిపోయినోడే ఏంట్రా ఆయన నవ్వుతున్నట్టున్నాడు అంటాం. ఏంటది? నిజమైన నవ్వు కాదు, చచ్చిపోయినోడు నవ్వు. అది ఎట్లుంటుంది? జీవం ఉండదు అందులో. నిజమైన నవ్వు, నకిలీ నవ్వు రెండు ఉన్నాయండి. నిజమైన నవ్వు ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయంలో ఉండే సంతోషాన్ని బట్టి నిజమైన నవ్వు వస్తుంది. నకిలీ అంటే హృదయంలో చెడు ఉండే, హృదయంలో అగాధం ఉంటే నవ్వులో క్వాలిటీ రాదు. అందువల్ల సంతోషంలో క్వాలిటీ ఉండదు. అందువల్ల ప్రియులారా, మన వాక్యము చేత శుభ్రం చేయబడినప్పుడే మన హృదయము సంతోషంగా ఉంటుంది. సంతోషంగా మన హృదయం ఉన్నప్పుడే మన స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాం. అది జరగాలంటే మన హృదయాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాక్యం చేత భద్రం చేసుకోవాలి, వాక్యం చేత శుభ్రం చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అందుకే నేను వాక్యం చదవండి, వాక్యం వినండి. వాక్యం ఎంత మన హృదయంలో ఉంటే అంత గొప్పగా ఉంటాం, ఫ్రెష్గా ఉంటాం. మనం హృదయం ఫ్రెష్గా ఉంటే మన ఆలోచనలు కూడా ఫ్రెష్గానే ఉంటాయి. హృదయంలో ఏం లేకుండా స్వచ్ఛతగా ఉంటే మనం స్వచ్ఛంగా జీవించే వారంగా ఉంటాం. హృదయంలో అన్నీ ఉన్నాయనుకోండి, ఇక అంతా చెడే ఉంటుంది, చెడే జరుగుతుంది. అలా ఉండకూడదు. అందుకే ఏమంటున్నాడు దేవుడు? నీ హృదయంలో నుండి జీవధారలు బయలువెళ్ళను కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరుచుకో అంటున్నాడు. భద్రపరుచుకో, నీ హృదయాన్ని భద్రపరుచుకోవాలి. కనుక ప్రభు బలలో పాలు పొందబోతున్నప్పుడు సరి చేసుకుందాం, మన హృదయాన్ని భద్రపరుచుకుందాం, దేవుని వాక్యాన్ని చోటిద్దాం, దేవుని వాక్యం చేత మన హృదయాన్ని శుభ్రం చేసుకుందాం.
అలాంటి అనుభవంలో ఈ యొక్క బలలో పాలు పంపులు పొందేటువంటి అనుభవంలో మన హృదయ ఆలోచనలు క్షమించబడి యోగ్యమైన అనుభవంలోకి రావాలనేదే దేవుడు మనకు ఇచ్చిన హెచ్చరిక. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, యోగ్యంగా బలలో పాలు పొందుతాం. మౌనంగా మోకరించి ప్రార్థనలో ఉండండి. దయచేసి గమనించండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడన్ని అప్డేట్స్ ఉన్నాయి. హాయ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు.